సార్ యాక్చువల్గా ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ఉంది? ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ కి వెళ్ళిపోయింది సార్. పాజిటివ్ 577 589. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడే ఉంది సార్. సో ఫ్లాట్ గానే ఉంది ఇప్పటికైతే, పెద్ద మూవ్మెంట్ తెలియట్లేదు. కాబట్టి దీని ప్రకారం ఎట్లుందో చూసుకుందాం ఒకసారి. దీని ప్రకారం అయితే ఈరోజు డే క్యాండిల్ ఎలా పడింది? సో డే క్యాండిల్ అయితే ఇన్సైడ్ క్యాండిల్ సార్ ఇది. సో ఇన్సైడ్ క్యాండిల్ పడిందంటే, ఇన్సైడ్ క్యాండిల్ రేపు కానీ బ్రేక్అవుట్ కానీ వచ్చిందంటే బాగుంటది. సో ఇక్కడ చూస్తే ఇన్సైడ్ క్యాండిల్ ఇది. సో ఇన్సైడ్ క్యాండిల్ అంటే బాగా పవర్ఫుల్ మేడం. రేపు కానీ హై కానీ బ్రేక్ అయిందంటే పైకి వెళ్ళొచ్చు. కాకపోతే పైకి వెళ్ళడానికి, పైకి వెళ్తే ఎక్కడ దాకా వెళ్తుంది అంటే ఇక్కడ గ్యాప్ ఉంది సార్. చూసారంటే గ్యాప్ ఉంది. గ్యాప్ అంటే 172 దాకా వెళ్ళొచ్చు. 172 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీనికి స్పైక్ ఉంది కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ పెడదాం. ఇది రెక్టాంగిల్. సో కంపల్సరీ వెళ్తే పైకి కానీ వెళ్ళిందంటే ఇక్కడ దాకా వెళ్తుంది సార్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పైకి వస్తుంది. ఆల్మోస్ట్ క్లోజింగ్ కూడా హై దగ్గరే క్లోజ్ అయింది. సో మంచి స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ ఇది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ లో పాయింట్ నుంచి ఇమ్మీడియట్ గా పైకి వెళ్ళి పైన క్లోజ్ అయింది కాబట్టి మంచి స్ట్రాంగ్ బుల్ క్యాండిల్. సో దీని ప్రకారం 50% దాటిందా? 50% దగ్గర ఉంది సార్. సో 15% దగ్గర ఉంది. ఒకవేళ పైకి వెళ్తే పైకి వెళ్ళచ్చు. కిందకు వస్తే 785. ఓకే, సో 0.5% అంటే ఇక్కడ దాకా ఉంది. సో కరెక్ట్ గా అక్కడే క్లోజ్ అయింది. సో దీని కానీ పైన టార్గెట్ కానీ వెళ్ళిందంటే ఇక్కడ దాకా వెళ్ళడానికి గ్యాప్ ఉంది. కరెక్ట్ గా అదే టార్గెట్ ఉంది సార్. సో రేపు మంచి క్రూషియల్ లెవెల్. సో ఓపెనింగ్ లో కానీ దీనిపైన కానీ క్యాండిల్ కానీ ఓపెన్ అయితే టార్గెట్ అయితే 16,180. ఇది కానీ దాటడానికి 90% స్కోప్ ఉండదు అనుకుంటున్నా. రేపు కానీ హీరో 0 కాల్ దీని దగ్గరకు వచ్చిన తర్వాత హీరో 0 కాల్ పెట్టుకుందాం సార్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టికి హీరో 0 కాల్ చూద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ కానీ వచ్చిందంటే, ఈ కాల్ దగ్గరకు వచ్చిందంటే ఇక్కడ మనం కాల్ కి హీరో, ఇక్కడ వస్తే సిఈని హీరో కాల్ కింద పెట్టుకుందాం. ఇక్కడ కానీ వెళ్తే ఇక్కడ నుంచి కిందకు వచ్చేదానికి హీరో 0 కాల్ ఇట్లా ప్లాన్ చేద్దాం రేపు. ఒకవేళ రేపు మార్నింగ్ హెడ్జింగ్ పెట్టాలనుకుంటే, ఇక్కడ కానీ హెడ్జింగ్ పెట్టాలనుకుంటే 16,000 దగ్గర ఉంది కాబట్టి 16,100 కాల్ కానీ 15,900 పుట్ కానీ ఈ రెండింటిని హెడ్జింగ్ కి చూడొచ్చు. ఓకేనా? ఈ రెండింటి హెడ్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ మధ్యలో కానీ ఉన్నిందంటే లాస్ అయిపోతాం. పైకి వెళ్ళినా ప్రాఫిట్ ఉంటది, కిందకి వెళ్ళినా ప్రాఫిట్ ఉంటది. సార్ ఒక్క నిమిషం ఇంకొకసారి చెప్పండి సార్, రాసుకుంటాను. సార్ 15th రేపు ఓపెన్ అయింది అనుకోండి సార్, ఆల్మోస్ట్ 16,000 దగ్గర ఓపెన్ అవుతుంది సార్. ఓకేనా? ఒకవేళ మనకి అప్ ట్రెండ్ అని కానీ తెలిస్తే సిఈ ఆర్డర్ ని తీసుకోండి. ఫస్ట్ ఆర్డర్ అప్ ట్రెండ్ మార్నింగ్ ఆర్డర్ సిఈ ఆర్డర్ తీసుకోండి. టార్గెట్ అయితే 16,180 టార్గెట్ సార్. 16,180 అనేది టార్గెట్. స్ట్రైక్ ప్రైసెస్ యాదో చెప్తున్నారు కదా, అది చెప్తాను సార్. ఇది రాసుకోండి. టార్గెట్ అయితే 16,180. ఓకేనా? 180 ఇది టచ్ అయినప్పుడు 16,180 టచ్ అయినప్పుడు 16,250 పిఈని ఆర్డర్ తీసుకోండి. 16,250 పిఈ తీసుకోవాలి. 180 కానీ టచ్ అయిందంటే దీని వాల్యూ ఒక 80-85 లో ఉంటది. 80-85 కి వచ్చినప్పుడు కానీ తీసుకున్నారంటే దీని టార్గెట్ 200 పెట్టుకోవచ్చు మనం. స్టాప్ లాస్ 65. స్టాప్ లాస్ 65. టార్గెట్ అయితే 200 టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది టచ్ అయితే 180 టచ్ అయితే ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీకు 15,000 16,000 దగ్గర నుంచి కిందకు వస్తామని అనుకోండి సార్. ఇది 16,180 టచ్ అయ్యి మళ్ళీ కిందకి వస్తుందనా? అవును సార్. మన ప్లాన్ ఏంటంటే 16,180 టచ్ అయ్యి కిందకి రావాలి. కిందకి వస్తే అప్పుడు మీరు చెప్పినట్టుగా 16,250 పిఈ పెట్టుకోవాలి. అదే విధంగా ఒకవేళ మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు డౌన్ కి గాని వచ్చింది అనుకోండి, డౌన్ కి గాని వచ్చిందంటే మీరు 15,785 టార్గెట్.
ఇది ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంతలో తీసుకోవాలనేది మార్నింగ్ మీకు 9:20కి చెప్తాను సార్. 9:15కి ఇది డిసైడ్ చేద్దాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి 15,785 కానీ టచ్ అయిందంటే 15,785 కానీ టచ్ అయిందంటే 15,750 పుట్ ని 50 రూపాయలు తీసుకోవచ్చు మీరు. 15,750 సిఈ సార్, ఇక్కడ 750 సిఈని ఒక 40 to 50 రూపీస్ లో కానీ తీసుకుంటే దీని టార్గెట్ కూడా మీరు ఒక 200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని టార్గెట్ సార్ ఇది మీకు 12 లోపల పడాలి సార్. మార్నింగ్ ది 12 లోపలే పడాలి మనకి, ఎక్కడ పడితే అక్కడ కాదు. 1 లోపలే పడితేనే, మరి 2 o'clock టచ్ అయితే తీసుకోవద్దండి, 3 o'clock టచ్ అయితే తీసుకోవద్దండి. 1 లోపల ఈ ప్లాన్ వర్కౌట్ కావాలి. ఓకేనా సార్, క్లియరా అందరికి? ఫస్ట్ హాఫ్ లో 12 లోపల కానీ పడి 12 లోపల ఇది కానీ టచ్ అయిందంటే ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ పైకి వెళ్తుంది. అదే పైకి వెళ్ళిందంటే సెకండ్ హాఫ్ కిందకి వస్తుంది సార్. మనకి ఈ పాయింట్ కి వచ్చినా చాలు మంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఓకే, ఇది ఒక పాయింట్, ఇది ఒకటి అయిపోయింది. సో రేపు సిపిఆర్ ఎలా ఉందో చూద్దాం. రేపు సిపిఆర్ ట్రెండింగ్ అవుతుందా సైడ్ వేస్ అవుతుందా అనే దానికి టుమారో సిపిఆర్ అయితే కొద్దిగా పైకే ఉంది సార్. సో దీని ప్రకారం అయితే మనకి లెవెల్స్ వచ్చి ఇక్కడ కూడా ఒక లెవెల్ పెట్టుకుందాం. 15,856, 16,067. ఒకవేళ అక్కడికి కానీ వెళ్ళలేదంటే ఈ మిడిల్ లో కూడా మనం టార్గెట్ కి ఎగ్జిట్ అయిపోవచ్చు ఈజీగా. మన టార్గెట్స్ లెవెల్స్ ఇవన్నమాట. ఓకే, ఇదైతే అప్పర్ సిపిఆర్ కాబట్టి అప్పర్ సిపిఆర్, కానీ ఫ్లక్చుయేషన్స్ భయంకరంగా ఉంటుంది సార్. ఇక్కడ చూడండి పైకి ఎంత వెళ్ళిందో కిందకి వచ్చింది. ఇది కిందకి రాకపోయినా కానీ ఎక్కువ ప్రాఫిట్స్ అయితే రావట్లేదు. ఈ మార్కెట్ లో ఎక్కువ ప్రాఫిట్స్ కొట్టలేకపోతున్నాం మేడం. సో కానీ ఏంటంటే జాగ్రత్తగా ట్రెండింగ్ చేసుకుందాం. ఒక్క ట్రెండింగ్ మార్కెట్ పడిందంటే చాలు, మనం మళ్ళీ మంచి ప్రాఫిట్. మీరు ఒక ట్రెండ్ లైన్ పడేటట్టుంది సార్. కొద్దిగా బయట ఉండే వాళ్ళు మ్యూట్ లో చేసుకోండి సౌండ్స్. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ పడేదానికి ఛాన్స్ కనిపిస్తుంది సార్. రేపు కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయిపోయిందంటే ఇమీడియట్ గా పుట్ ఆర్డర్ తీసేసుకోండి. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయిందంటే పుట్ ఆర్డర్ తీసేసుకోవచ్చు. టార్గెట్ 15,856 సార్. ఇది కానీ బ్రేక్ అయితే ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వగానే పుట్ ఆర్డర్ తీసేసుకోవచ్చు. ఒకవేళ కాల్ ఆర్డర్ తీసుకోవాలంటే ట్రెండ్ లైన్ తగిలిందా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకి వచ్చిందా ట్రెండ్ లైన్ తగిలి వెళ్ళిపోతుంది. ట్రెండ్ లైన్ దిగినంత వరకు పుట్ సైడ్ కి అయితే రావద్దండి. ట్రెండ్ లైన్ దిగినంత వరకు పుట్ సైడ్ అయితే రావద్దండి. ఓకే, ఇప్పుడు ఒకసారి క్యాండిల్ ఒకసారి ఎక్సెల్ షీట్ లో చూద్దాం మేడం. ఎక్సెల్ షీట్ లో ఎట్లుంది? ఎక్సెల్ షీట్ లో ఈరోజు డేటా ఎంటర్ చేయాలి. ఎక్సెల్ షీట్ లో 15,818, 16,011, 15,008. ఓ ఒక్క నిమిషం సార్, ఇది ఒక్కొక్కసారి స్క్రీన్ మర్చిపోతున్నాను సార్ షేర్ చేయడం. ఓకే, ఇంతవరకు డేటా ఎంటర్ చేయలేదు సార్, నేను కూడా మర్చిపోయాను ఈరోజు. ఓకే సార్, రేపైతే 56 పాయింట్స్ ఉంది. 56 పాయింట్స్ అంటే కనిపిస్తుందా సార్? ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే, 50 పాయింట్స్ అంటే 180 దాకా ఉంది. 56 అంటే 226, 57 అంటే 184. అరౌండ్ 200 పాయింట్స్ వచ్చినా చాలు సార్ మనకి. లో టు హై 200 పాయింట్స్ వచ్చినా చాలు. ఇదైతే 53 పాయింట్స్ కి 300 పాయింట్స్ వస్తుంది. ఇది కానీ అయితే మంచి ట్రెండింగ్ మార్కెట్. 53 పాయింట్స్ అయితే ట్రెండింగ్ మార్కెట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. 52 పాయింట్స్ కాకపోతే ఎక్కువ అయితే 150 to 180 పాయింట్స్ ఉంది సార్. ఒకరు లో టు హై 150 to 200 పాయింట్స్ కనిపిస్తుంది. 150 to 200 పాయింట్స్ అంటే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి సార్ మనం. ఓకే, ఒకసారి ఓఐ ఎలా ఉందో చూద్దాం. ఓఐ
ఓఐలో ఓవరాల్ గా ఓఐ ప్రకారం అయితే కాల్ సైడ్ ఎక్కువ చూపిస్తుంది సార్. కాల్ సైడ్ 14,081 అంటే 4 lakh మెంబర్స్ డిఫరెన్స్ ఉన్నారు. ఫస్ట్ థింగ్ కాల్ సైడ్ ఎక్కువ చూపిస్తుంది. సో కాల్ సైడ్ వచ్చినా మనం క్యాచ్ చేయాలి. హైయెస్ట్ ఇక్కడ చూసారంటే కాల్ సైడ్ అంతా మైనస్ ఉంది సార్. అంటే దీని మీనింగ్ ఏంటంటే కాల్ సెల్ చేసిన వాళ్ళంతా ఎగ్జిట్ అయిపోయారు. సో ఫస్ట్ డిఫరెన్స్ డేటా పాజిటివ్ గా కనిపిస్తుంది. డేటా అయితే పాజిటివ్ ఉంది మనకి. ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? సో 37,000. ఇక్కడ కూడా చూసారంటే అవుట్ ఆఫ్ ది మనీలో కూడా మైనస్ లో ఉన్నారంటే వీళ్ళు భయపడి ఎగ్జిట్ అయిపోయారు. అంటే 16,150 కూడా దాటేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్. సో మనం 180 అనుకున్నాం. సో 16,150 కూడా దాటేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి 16,200 బాగా రెసిస్టెన్స్ సార్. సో 1,67,000 ఇదే హైయెస్ట్. 1,67,000 హైయెస్ట్. సో 16,200 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అప్ సైడ్ గానీ అయితే మార్నింగ్ ఆఫ్ అప్ సైడ్ గానీ వెళ్ళిందంటే 200 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో దీన్ని అయితే అప్ సైడ్ అయితే ఫస్ట్ ఆప్షన్ కాల్ ఆర్డర్ పెట్టేసుకుందాం మార్నింగ్. సో మీరు అవుట్ ఆఫ్ ది మనీ తీసుకోవాలనుకుంటే రేపు ఎక్కువ రిస్క్ చేసుకోకూడదు అనుకుంటే 16,100 కాల్ తీసుకోండి సార్. 37 రూపీస్ లో ఉంది. రేపు ఒక 30-25 కాల్ వచ్చిందంటే ఇది 16,200 టచ్ అయిందంటే ఇది కూడా 100కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 37 రూపీస్ ది 100కి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. స్టాప్ లాస్ అయితే 20 పాయింట్స్. స్టాప్ లాస్ 20 పాయింట్స్ దీనికి. ఓపెనింగ్ లో ఈ స్ట్రైక్ ప్రైస్ ఒకవేళ 100 16,000 ఒక నిమిషం 16,000 పైన ఓపెన్ అయితే పి తీసుకోమన్నా సార్. అది సెకండ్ హాఫ్ లో సార్ 16,000 పైకి కానీ వెళ్ళిపోతే కాల్ ఆర్డర్ తీసుకోవాలి. 180 టార్గెట్ సార్. మీరు చెప్తా ఉండే సెకండ్ హాఫ్ ఇది సెకండ్ హాఫ్ కి అయితే 16,200 దగ్గర పిఈ తీసుకుందాం మనం. అది నేను చెప్తాను సార్. ఈ స్ట్రైక్ ప్రైజెస్ నోట్ చేసుకోండి. మార్నింగ్ ఈ చూసి పెట్టేసుకోవచ్చు. ఆ ట్రెండ్ లైన్ గీసాను కదా దాని పైన గాని ఉన్నిందంటే మటుకు మీరు ఇది 37 రూపీస్ తీసుకొని 1000 రూపాయలు లాస్ట్ పెట్టుకొని 100 రూపీస్ అంటే మీకు ఈజీగా ఒక 3,000 అన్న ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ ఒక లాట్ తో. అదే విధంగా కిందకి వస్తే ఎక్కడ దాకా వస్తుంది అంటే 15,900 చూపిస్తుంది సార్. 15,900 దగ్గర 83,000 ఎక్కువ ఉన్నారు. ఇది ఎక్కువ ఉన్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ 15,900 మార్నింగ్ కానీ 15,900 దగ్గరకు వస్తే కూడా కిందకు వచ్చి పైకి వెళ్ళిందంటే 900 దగ్గర కాల్ ఆర్డర్ తీసుకున్నా కూడా సేఫే మనం. ఈ రెండు లాజికల్ క్లియరా సార్? డేటా ప్రకారం 15,900 అయితే దిగదు సార్. సో రేపు 15,900 దిగదు కాబట్టి ఇక్కడ మనం మార్నింగ్ కానీ 900 టచ్ కానీ వెళ్ళిపోయిందంటే ఇక్కడ డైరెక్ట్ గా 900 దగ్గర మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. టార్గెట్ 16,000 కానీ దాటిందంటే మటుకు 16,200 దాకా వెళ్తారు సార్ డేటా ప్రకారం. ఈ డేటా ప్రకారం పాజిటివ్ గా ఉంది మనకి మార్కెట్. ఇది లైవ్ మార్కెట్ లో మీరు ఈ వాల్యూస్ చెప్పారంటే నేను అక్కడ నుంచి మీకు డైరెక్షన్ ఇస్తాను సార్ ఎట్లా పోవాలి ఏందనేది. నిఫ్టీ క్లియరా సార్ అందరికి? నిఫ్టీ క్లియర్ అని అనుకున్నా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ మెయిన్ సార్. రేపు నేను ఫోకస్ చేసేదంతా బ్యాంక్ నిఫ్టీ మీదే ఫోకస్ చేస్తాను. నేను నిఫ్టీ ఆర్డర్స్ ఎక్కువ తీసుకోను. రేపు బ్యాంక్ నిఫ్టీ మీదే ఫోకస్ పెడదాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ఇక్కడ చూసారంటే ఇది ఇక్కడ హై ఉంది, ఇది లో. ఈ హై కూడా దాటింది సార్ ఈరోజు. సో ఈ హై దాటింది కాబట్టి సో ఈ గ్యాప్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఒక్క నిమిషం. సో గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇది కానీ ఇక్కడ మనం ఒకటి పెట్టుకుందాం రెక్టాంగిల్. ఇది కానీ పెట్టుకున్నామంటే ఇది కానీ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోయిందంటే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ గ్యాప్ కానీ దాటిందంటే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. సో ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? ఒక్క నిమిషం దీనికి ఫిబొనాకీ వేద్దాం. ఈ స్వింగ్ హై నుంచి స్వింగ్ లో దగ్గరికి. సో 50% పైకి వెళ్ళిపోయింది సార్. సో గోల్డెన్ లెవెల్ అంటారు ఇది ఫిబొనాకీలో. గోల్డెన్ లెవెల్ వచ్చి 0.618 అంటే 34,628 టార్గెట్ సార్. 34,628 అనేది టార్గెట్. ఇది నోట్ చేసుకోండి. 34,628 అనేది మన టార్గెట్. సో ఇది కానీ టార్గెట్ కానీ క్రాస్ అయితే మటుకు హెవీ టార్గెట్ ఉంది సార్. ఇది కానీ క్రాస్ అయితే మటుకు 35,000 కూడా టచ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి 34,500 దగ్గర రిజెక్షన్ కానీ కనబడిందంటే మనకి 34,500 కానీ రిజెక్షన్ కానీ కనబడితే
మనకి ఇక్కడ దాకా సో 34,171 దాకా రావచ్చు రిజెక్షన్ కనబడితే. సో ఇది లెవెల్ సార్. బ్యాంక్ నిఫ్టీ ఎట్లుంది, సిపిఆర్ ఎలా ఉందో చూద్దాం సార్. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ కొద్దిగా వైడ్ గానే ఉంది. సో ఎక్కువ ట్రెండింగ్ అయితే ఏం అనిపించలేదు సార్. ఎక్కువ ట్రెండింగ్ అయితే అనిపించలేదు కాబట్టి ఈ పైన పుట్ ఆర్డర్ తీసుకోవచ్చు, ఈ లోకి ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కాల్ ఆర్డర్, ఇక్కడ పుట్ ఆర్డర్ తీసుకోవచ్చు మనం. దీంతో పాటు మన 11:45 కి సెకండ్ హాఫ్ అయితే 11:45 చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది సార్. సో 11:45 దాకా ఈ స్ట్రాటజీ ఈ లెవెల్స్ చూద్దాం. 11:45 తర్వాత మనం ఆ 11:45 ట్రిక్ అయితే ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. సో దాన్ని మనం మిస్ చేయకూడదు అనమాట. ఎక్సెల్ షీట్ ఎట్లుందో చూద్దాం. ఓకే సో ఎక్సెల్ షీట్ ఎట్లుందో బ్యాంక్ ది స్ట్రైక్ ప్రైస్ చెప్పలేదు. బాగా చేస్తున్నా సంపాదన బాగున్నట్టు ఒక డెంటల్ డాక్టర్ చేశారు. సో 128 పాయింట్స్ ఉంది సార్. 128 పాయింట్స్ ఆల్మోస్ట్ మొన్న 129 కి 600 పాయింట్స్ ఇచ్చింది సార్. సో హై టు లో 600 పాయింట్స్ ఉంది. 120 అంటే 400 to 500. 124 అంటే 600, 400 to 600 పాయింట్స్ ఉంది సార్. రేంజ్ అయితే 400 to 600 పాయింట్స్ ఉంది. ఇది థర్స్డే రోజు యావరేజ్ గా మనకి 26 యావరేజ్ గా బ్యాంక్ నిఫ్టీ థర్స్డే రోజు 600 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. ఇది 26 డేస్, లాస్ట్ 26 థర్స్డేస్ లో నిఫ్టీ అయితే యావరేజ్ గా 250 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది. సో ఓపెన్ అయిన తర్వాత నుంచి అప్ డౌన్ అంటే ఇక్కడ పైన 125 పాయింట్స్ వెళ్తుంది, కిందకి 125 పాయింట్స్ వస్తుంది సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఓపెనింగ్ లెవెల్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. రేపు ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ కిందకి కానీ వచ్చిందంటే ఈ లో నుంచి ఓపెన్ పాయింట్ వెళ్ళిందంటే ఇది 250 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. ఇది రేపు హీరో జీరోకి చాలా పవర్ఫుల్ అవుతుంది సార్. రేపు హీరో జీరోకి ఇది చాలా పవర్ఫుల్ అవుతుంది. ఓపెనింగ్ లైన్ అనేది చాలా పవర్ఫుల్ రేపు. సో ఓపెనింగ్ లైన్ దగ్గర, గ్రీన్ లైన్ దగ్గర చాలా అలర్ట్ గా ఉండండి అందరూ. ఓకే, ఇంకా ఓఐ డేటా ఎట్లుందో చూద్దాం. ఇదైతే బాగా మార్నింగ్ నుంచి ఈ రోజు కూడా పవర్ఫుల్ గా సిఈ సైడే ఉంది సార్. 9 lakhs ఉన్నారు, 5 lakhs డిఫరెన్స్ ఉన్నారు. సో ఇదైతే సిఈ సైడే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా సిఈ సైడే. ఇంద మనీ స్ట్రైక్ ప్రైజెస్ కొంచెం యాడ్ చేసుకుంటామా సార్? ఇంద మనీ ఓపెనింగ్ తర్వాత తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చెప్పలేం మనం. ఓపెనింగ్ కానీ మారిందంటే చెప్పలేం. సో ఇక్కడైతే మొత్తం కాల్ సైడ్ అంతా నెగిటివ్ ఉంది సార్. సో పుట్ సైడ్ కాల్ సైడ్ పోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ కూడా హైయెస్ట్ ఎక్కడ ఉందంటే 88,000, కానీ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ కాబట్టి ఇది చాలా డేంజర్. 34,500 కూడా ఈజీగా బ్రేక్ అయిపోవచ్చు సార్. రేపు పైకి వెళ్ళిందంటే ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో 35,000 స్ట్రాంగ్ గా యాక్ట్ చేయొచ్చు. ఈ 6,000, 15,000 ఇవన్నీ నెగ్లిజిబుల్ సార్ అసలు ఇది. సో దీన్ని అయితే కన్సిడర్ చేయబడలేదు. ఓఐ అయితే చాలా కాల్ సైడ్ చాలా తక్కువ ఉంది. పుట్ సైడ్ చూస్తే పుట్ సైడ్ చాలా ఎక్కువ ఉంది సార్. 40, 36, 40. సో పుట్ సైడ్ ఒకవేళ మార్నింగ్ దొరికితే కూడా మనం కాల్ సైడ్ వెళ్ళడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లని చెప్పి మనం కాల్ సైడే చూడకూడదు, 2 డైరెక్షన్ లో చూద్దాం. డైరెక్షన్ అంటే 34,300 కానీ బ్రేక్ అయిపోయిందంటే, కిందకి కానీ వచ్చిందంటే ఆ తర్వాత 34,000. సో 34,000 అయితే బ్రేక్ కాదు సార్ రేపు కింద సైడ్. సో 34,000 దగ్గర కానీ వచ్చిందంటే సిఈ కానీ తీసుకున్నామంటే మంచి పవర్ఫుల్ గా ఉంటది. సో మార్నింగ్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బాగున్నాం.
గ్యాప్ డౌన్ ఓపెన్ అయి పైకి వెళ్ళిందంటే మనకి కాల్ ఆర్డర్స్ పడిపోవచ్చు ఎంట్రీకి. సరే సార్. ఓకే, ఆల్రెడీ నా ఎక్స్పెక్టేషన్ ఇంకా దీని ప్రకారం పుట్స్ మీద మనం పెట్టిన డెలివరీ ఆర్డర్స్ జీరోనే సార్. పుట్స్ అయితే ఇక్కడైతే ఏం కనిపించలేదు డేటా ప్రకారం. ఓకే సార్. క్లియరా సార్ అందరికి ట్రేడ్ ప్లాన్?